జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళాలన్నా పరదాలు అడ్డం పెట్టుకునో, హెలికాప్టర్‌లోనే ఎళ్ళేవాళ్ళు. ఏవండి అంతకుముందు ప్రభుత్వం ఎవరన్నా వచ్చి చూసారా? మామూలుగా అక్కడ టీవీల ముందు కూర్చుని, ప్రెస్‌ల ముందు కూర్చుని వాగ్దానాలు చేయడమే సరిపోయింది. ఎక్కడా గూడా నేనొక డిప్యూటీ సీఎంని, నేనొక పెద్ద యాక్టర్‌ని అనేది చూసుకోకుండా ఎక్కడైనా వాగ్దానాలు ఇచ్చి వదిలేస్తారు. ఆ శిలాఫలకాలతోనే అక్కడికి అభివృద్ధి అనేది ఆగిపోతుంది. మనకేంటంటే ఇప్పుడు ఆయన చేసి సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని చెప్పి అంటే నిజాయితీకి నిలువెత్తు రూపం అని చెప్తాం అంతే. మా దృష్టిలో అయితే మా ఇంట్లో అయితే దేవుడే. మా పిల్లలకేంటి, మాకేంటి అదే మా హస్బెండ్. మీ పేరేంటి? ప్రసాద్ అండి. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. పైన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ సౌకర్యాల పరంగా ఎలా ఉన్నాయి? ప్రజలకు దగ్గరలో ఉన్నారా లేదు? ఈ 5 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? తప్పకుండా పరిపాలన బాగుంది. నిజంగా ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికెళ్ళాలన్నా పరదాలు అడ్డం పెట్టుకునో, హెలికాప్టర్‌లోనే ఎళ్ళేవాళ్ళు. నిన్న పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ అంటే సరైన సౌకర్యాలు, రోడ్లు కూడా లేనటువంటి ప్రాంతాల్లో కారులో వెళ్ళి, నడుచుకుంటూ వెళ్ళి అంటే ఆయన ఎక్కడా కూడా నేను ఒక డిప్యూటీ సీఎంని, నేను ఒక పెద్ద యాక్టర్ని అనేది చూసుకోకుండా ప్రతి ఒక్కటి అంటే ప్రజలకు మేలు చేయడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అనేది పవన్ కళ్యాణ్ గారి పర్యటన నిరూపించిందనమాట. అంటే బేసిక్గా చూస్తున్నట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. గత ప్రభుత్వం చూశారు కదా 5 సంవత్సరాలు. వాళ్ళే కౌంటర్లు వేస్తున్నారు కదా. ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేయడం కానీ, ప్రభుత్వం అసలు ఏం చేయట్లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావట్లేదు, ఇటుపక్క చంద్రబాబు నాయుడు కూడా మాటల వరకు చేతల్లో లేదని ఇలా మాట్లాడుతున్నారు కదా. అసలు తాడేపల్లిలో పడుకున్నటువంటి సీఎంకి కానీ ఆ మంత్రులకు కానీ అంటే అవినీతికి పాల్పడి ఎక్కడ వాటాలు దొరుకుతాయో అక్కడికి వెళ్ళేటువంటి మంత్రులకు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత 100% లేనే లేదు. ఎప్పుడూ కూడా ఈ గనులు దోవుకుందామా, ఈ మట్టి దోవుకుందామా, ఈ ఇసుకని అమ్ముకుందామా అని చెప్పని ప్రయత్నించారు. ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా వివాదాలకు తావు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళ పనులు వాళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. అసెంబ్లీలో పెళ్ళాల గురించి, కార్ల గురించి ఏ విధమైన వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా పనులు మాత్రమే చేస్తున్నారు వీళ్ళు. గతంలో చూసుకుంటే అండి గత 5 సంవత్సరాల్లో ఏ లీడర్ అయినా కానీ గిరిజనుల్లో కానివ్వండి, ఇట్లా పల్లెటూరులో కానీ ఏ నాయకుడైనా తిరిగాడా అండి రోడ్లు పట్టించుకొని? ఎవ్వరూ లేరు. అంటే గత 70 సంవత్సరాలుగా వాళ్ళ బాధలు ఎన్నో అంటే డోలీలు మోసుకుంటా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళటానికి అలాంటి టైంలో కూడా సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రచారం టైంలో వాళ్ళకు ఒక వాగ్దానం చేశారు. మీ రోడ్లు వేసి మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తీరుస్తాను అని చెప్పని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ మాట మీద నిలబడి ఆ వాగ్దానాలనే నెరవేరుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. నమ్మొచ్చు అంటారా అసలు పవన్ కళ్యాణ్ గారిని? అంటే గతంలో చూసుకుంటే సినిమాలు చేసుకునేవాడికి రాజకీయాల గురించి ఏం తెలుసు అని అన్నారు కదా. ఎవరు నమ్ముతారు? రాష్ట్ర ప్రజలు అమ్మని తల్లిని ఎలగొట్టిన వాళ్ళని, బాబాయిని చంపిన వాళ్ళని వాళ్ళని నమ్ముతారా? గత 5 సంవత్సరాల్లో తెలుసో తెలియకో ఓటర్లు ఓటు వేశారు. జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే అది నిలబెట్టుకోలేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మారు కాబట్టి 100% స్ట్రైక్ రేటు 21 సీట్లు పోటీ చేస్తే ఎమ్మెల్యేలు 21 కొట్టారు, 2 ఎంపీ సీట్లు కూడా గెలిచారు. ఇంకా నమ్మటానికి ఇంకా ఎవరో జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వవసరం లేదు, వాళ్ళ మంత్రులు కూడా ఇవ్వవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ గుంట రోడ్లు అనేది కంప్లీట్ చేస్తారంటారా, మధ్యలో వదిలేస్తారంటారా? ప్రతి ఒక్క చోట కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ శాఖ మంత్రి తీసుకున్నారో అప్పటి నుంచి కూడా ప్రతి చోట సిమెంట్ రోడ్లు కావచ్చు, తార్ రోడ్లు కావచ్చు, ప్రతి చోట వేస్తున్నారు. అలాగే అంటే ఏదో కాంట్రాక్టులకు అప్పచెప్పేసి వేసేయండి అని చెప్పి వదలకోకుండా పర్యవేక్షిస్తాం. ఇలాంటిది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేనే లేదు. కాంట్రాక్టులకు అప్పచెప్పేయడం, వాళ్ళ గుంటలు పుడిచారా, రోడ్లు వేసారా అనేది కూడా చూడకుండా వాళ్ళ దగ్గర కమిషన్లు తీసేసుకుని తాడేపల్లి ప్యాలెస్లో పడుకునేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి వాళ్ళకి కాంట్రాక్టులకి పనులు అప్పచెప్పడమే కాక గ్రామానికి రోడ్లు వేయటమే కాకుండా పర్యవేక్షిస్తాం అనేది ఒక డిప్యూటీ స్థాయి వ్యక్తి, డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇట్లా వచ్చి ఇట్లా పర్యవేక్షించాల్సిన అవసరం లేదు. కానీ ఆ పని చేస్తున్నారు అంటే ఆయన నిజాయితీ, నిబద్ధత అక్కడ కనపడుతుంది. ఒక మాటలో ఏం చెప్తారండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి? అంటే నిజాయితీకి నిలువెత్తు రూపం అని చెప్తాం అంతే. కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా. ఈ 5 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత 5 సంవత్సరాలు చూశారు కదా. పైన చంద్రబాబు నాయుడు కానీ, కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ప్రజల్లోకి తిరిగినట్టు కనపడుతున్నారా? ఎలా ఉన్నాయి సౌకర్యాలు? చూస్తున్నాం కదండి ఇప్పుడు మామూలుగా. అప్పుడంటే మామూలుగా వాగ్దానాలు ఇచ్చేసి వదిలేసేవాళ్ళు. ఇప్పుడు 1.5 మంత్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు ఎలా చేస్తున్నారో చూసి దాన్ని ఏమన్నా తప్పులు ఉంటే సరిదిద్దడానికని వస్తున్నారు. ఎక్కడైనా వాగ్దానాలు ఇచ్చి వదిలేస్తారు. ఆ శిలాఫలకాలతోనే అక్కడికి అభివృద్ధి అనేది ఆగిపోతుంది. మనకేంటంటే ఇప్పుడు ఆయన చేసి సంక్రాంతి కల్లా పూర్తి చేయాలని చెప్పి దాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ ఎలా జరుగుతుంది, ఏమైనా తప్పులు జరగకుండా చూస్తాకి వచ్చారు.
వస్తున్నారు ఇప్పుడు. ప్రజెంట్ అంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదమ్మా, మేము 5 సంవత్సరాలు పర్ఫెక్ట్గా చేసాం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు, ప్రభుత్వం ప్రజల్లో లేదు, ఏపీని నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అంటున్నారు కదా, కౌంటర్లు వేస్తున్నారు కదా వీళ్ళ మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు మీద, వీళ్ళు ఏం చేయట్లేదని ఏం చెప్తారు దీన్ని? ఏమండి అంతకుముందు ప్రభుత్వం ఎవరన్నా వచ్చి చూసారా? మామూలుగా అక్కడ టీవీల ముందు కూర్చుని, ప్రెస్ల ముందు కూర్చుని వాగ్దానాలు చేయడమే సరిపోయింది. ఎప్పుడు ప్రజల్లోకి వచ్చి చేయడం అనేది లేదు. ఇప్పుడు వాళ్ళు ఏ పని తలపెట్టినా కూడా దాన్ని ఎంతవరకు జరుగుతుంది అని వచ్చి చూసి దాన్ని సవరించుకుంటున్నారు, జనాల్లోనే ఉంటున్నారు. మొన్న మనం చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళతో మమేకమయ్యి ఎంత చేశారని చూసాం కదా, బురదలో కూడా తిరిగారు. ఇప్పుడు అంతకుముందు రాజకీయ నాయకులు ఎవరు కూడా అంత చేసిన వాళ్ళు లేరు. ఊరికే ఎలక్షన్ ముందు వరకు వచ్చేవాళ్ళు, జనాల్లో మమేకం అయ్యేవాళ్ళు. కానీ అలాంటిది ఇప్పుడు ఎవరు కూడా మళ్ళీ తర్వాత కనిపించిన వాళ్ళు లేరు. అలాంటిది 5 monthsలోనే ఇలా ఉందంటే ఇంకా 5 years అయ్యేటప్పటికి మన అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది మనం చూసుకోవచ్చు అన్నమాట. అమ్మ, ఇప్పుడు అంటే ఏ రాజకీయ నాయకులైనా మీరు ఇందాక చెప్పారు కదా గిరిజనుల్లోకి వెళ్ళారు అని చెప్పేసి, ఇలా పల్లెల్లో కానీ ఇట్లా గిరిజనుల దగ్గరకు కానీ ఇలా గతంలో ఏ రాజకీయ నాయకులైనా వెళ్ళారమ్మా? ఎవరు వెళ్ళలేదండి. ఓన్లీ వెళ్ళింది ఓట్లు అడగడానికి తప్పితే తర్వాత గెలిచిన తర్వాత వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మమ్మల్ని ఓట్లు అడగడానికి అయితే వచ్చారు కానీ ఎవరు కూడా ఇలా వచ్చి మమ్మల్ని మాతో కలిసి స్పెండ్ చేయడం, మా అభివృద్ధిని కోరుకోవడం, వాళ్ళు మిమ్మల్ని అని ఎంత చెప్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. మాకైతే పవన్ కళ్యాణ్ హీరో, రియల్ హీరో. ఎందుకమ్మా రియల్ హీరో అంటున్నారు? అసలు ఆయన రాజకీయాల్లోకి పనికిరాడు అని అన్నారు కదా. ఏం కాదండి, అసలు మా దృష్టిలో అయితే మా ఇంట్లో అయితే దేవుడే. మా పిల్లలకేంటి, మాకేంటి, అదే మా హస్బెండ్ అందరికీ రావడం వల్ల ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది అంటారా? ఏంటి ఉండబట్టే కదా ఇంత జనాల్లో కూడా మేము వచ్చాము. ఏం చెప్తారు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి? డైనమిక్ లీడర్ అండి, ఇంకా తిరగలేదు. అసలు